కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేసి 2023లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గెలుపొందారు అని ప్రగతి నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ 3 సార్లు గెలిచి నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటున్నారు అని ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేసి గెలుపొందారు అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గెలిచిన నైతికంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి గెలిచారు అని తెలిపారు. సిట్ విచారణలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ చూసి విస్తుపోయాము అని తెలిపారు. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన నేరంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ బర్తరఫ్ చేయాలి అని కోరారు. ఇక గత 12 సంవత్సరాలుగా నేను ప్రగతి నగర్ కు ఎన్నో చేశాను అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఒక్క పని కూడా చేయలేదు అని, కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేదు అని, రిపేర్ చేయలేదు అని ఆరోపించారు. ప్రగతి నగర్ వైకుంఠ ధామం కబ్జాదారుల నుంచి కాపాడి వాటి సమస్యను పరిష్కరించాలి అని మేము ఎన్నోసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా కూడా కాలయాపన చేస్తూ పరిష్కరించలేకపోయారు అని, ఎమ్మెల్యే పదవి లేకపోయినా కొలను హనుమంత్ రెడ్డి ప్రగతి నగర్ వైకుంఠ ధామం సమస్య గురించి తెలుపగా వారు వెంటనే స్పందించి కబ్జాదారుల నుంచి విడిపించి వైకుంఠ ధామం అభివృద్ధికి నిధులు తీసుకొని వచ్చారు అని తెలిపారు. వెంటనే అవినీతితో గెలిచిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్పై సమగ్ర విచారణ జరిపి తన ఎమ్మెల్యే పదవిని తొలగించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఆలేటి శ్రీనివాసరావుని, ప్రగతి నగర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ని. గత 2023 ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో మా నాయకుడికి కొలన్ హనుమంత్ రెడ్డి గారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వారు శాసనసభ ఎలక్షన్స్లో మా నాయకుడిది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొన్న సిట్ విచారణలో తెలిసినందున మేము ఆ ఫోన్ ట్యాపింగ్లో కారకులైనటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారిని అనైతికంగా నువ్వు గెలిచినావు, న్యాయబద్ధంగా నువ్వు గెలలేదని మేము ఖండిస్తున్నాం. ప్రగతి నగర్ డివిజన్ తరఫున కాంగ్రెస్ నాయకులు మా ముక్తఖండంతో అందరం కలిసి వారిని ఖండిస్తున్నాం. మేము ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ మీరు గెలిచిన గెలుపు ఇది అనైతికమని మరి మేము ఖండిస్తున్నాము. నువ్వు జబ్బజరుచుకుంటున్నావు, చుట్టుముట్టిన వాళ్ళందరికీ నేను 3 సార్లు ఓడగొట్టిన మా ఎమ్మెల్యే, 3 సార్లు ఓడగొట్టిన మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేని, కుత్బుల్లాపూర్ నాయకుని కొలన్ హనుమంత్ రెడ్డి గారిని ఇంకా ఎన్నిసార్లు ఓడగొట్టాలని నువ్వు గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు ఓడగొట్టింది 2 సార్లు ఓడగొట్టినవేమో కానీ 3వసారి మాత్రం అనైతికమే. ప్రకృతి కరుణించింది నీకు. ప్రకృతి కరుణించి అన్నని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఫుల్ బాధ్యతలు, ఫుల్ పవర్స్ ఇచ్చి, ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి పవర్స్ ఇచ్చి వారిని ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు నువ్వు ఎక్కడ పోయినా నీకేం పనులు అవుతున్నావు మాకు తెలుసు, నీ కాన్వాయ్ ఎంత ఉందో తెలుసు. అన్న ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తే 25 నుంచి 30 కార్లు ఒక కాన్వాయ్ తీస్తున్నాం. అది ఎమ్మెల్యే క్యాడర్. నువ్వు నైతికంగా గెలిచినా నువ్వు సంతోషపడుతున్నావేం కానీ నీదంతా అనైతికం. నువ్వు గెలిచిన గెలుపు ఓటమి, అది ఓటమితో సమానం. మా నాయకుని గెలిపే నైతికంగా గెలిచినట్టుగా మేము భావిస్తున్నాము. ఇంకనైనా మున్ముందు మనందరం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా బీజేపీ, బీఆర్ఎస్ 2 పొత్తులో భాగంగా సరైన ప్రక్రియ కూడా రానున్న రోజుల్లో 20 మంది నుంచి 25 నుంచి స్టార్ట్ కాబోతుంది. అది కూడా పెద్ద కుంభకోణం. లేని ఓట్లని కల్పించి ఇక్కడ మన ఏరియాలో లేని వాళ్ళని కూడా చేర్పించి గెలుపునకు వాళ్ళు చేసే దొంగదారులు ఎత్తుకుంటున్నారు. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వాళ్ళ గెలుపు కారణాలు ఇదే అని మనకు అన్ని సర్వేలు చెప్తున్నాయి. అదేవిధంగా మనం అందరం జాగ్రత్తతో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అప్రమత్తం చేస్తూ అసలైన ఓటర్లను చేర్పించి మనందరం దాన్ని సహకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా నాయకులు ఆయన కేపీ వివేకానంద్ గారు మా ప్రగతి నగర్ డివిజన్లో చేసింది ఏమీ లేదు. ఇక్కడ ప్రకృతి మన వైకుంఠ ధామానికి 10 లక్షలు ఇస్తామని చెప్పి ప్రేలాపనలు చేసిపోయింది కానీ దాన్ని ఇంతవరకు పట్టించుకున్న నాదు లేదు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా నాయకులు కొలన్ హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 9 ఎకరాల కబ్జా అయిన బీఆర్ఎస్ టైంలో కబ్జా అయిన ప్రభుత్వ భూమిని మేము కాపాడుకోగలిగినాం హైదరాబాద్తో. ఇప్పుడు దాన్ని త్వరలో మేము
గవర్నమెంట్ నిధులతోటి అంగరంగ సుందరంగా దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి రోడ్లు ప్రగతి నగర్ కానీ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కానీ అన్ని రోడ్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఎన్నో ప్రగతి నగర్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయబోతున్నాం మేము. అది మా నాయకుని యొక్క నిబద్ధత. నువ్వు లాస్ట్ 10 సంవత్సరాలు నువ్వు చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. ఇక్కడ మాకు నువ్వు వచ్చినావు, మాట్లాడుతున్నావు, పోతున్నావు, కానీ ఒక్క పని అయింది లేదు. ముసి నవ్వుతావు, ముసిగా అందరితో మీదలో చేసి తిరుగుతావు. నేను హిట్రిక్ అని చెప్పుకుంటా, కానీ నువ్వు జరిగింది ఏం లేదు. ఇక్కడ మాకు ఒరిగింది కూడా ఏం లేదు. ప్రగతినర్లా నేనే 2 సార్లు నీకు ఓటేసి మోసపోయినా. 3వసారి మా అన్నకి వేసినాం. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. స్వచ్ఛందంగా ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తికి నాకు రాజకీయ భిక్ష పెట్టిన వారు కొల్లం హనుమంతరెడ్డి గారు. హనుమంత్ అన్న ఎక్కడ పోయినా మంచోడు అంటున్నారు, కానీ ముంచటోళ్ళు నీలాంటి వాళ్ళు ఉంటే ఇలానే మంచోళ్ళు కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది. మొన్న ఆ రోజు సిట్టు విచారణలో జరిగిన భాగంగా అన్న బయటకు వచ్చి చాలా అసలు ఇలా ఉంటే రాజకీయాలు ఎలా చేయగలుగుతామని చాలా మొదలుపడ్డాడు. మేమందరం దానికి మాకు వారు జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుంటే కుటుంబం మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడుకున్నప్పుడు వారి విషయాలు చెప్తుండేది మాకైతే చాలా భయానకంగా ఉంది. ఇలాంటి సన్నివేశాలు ఇంకా ముందు జరగకుండా మనమందరం కాంగ్రెస్ నాయకులం ప్రతి డివిజన్లో ఇలాంటి ఖండించాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పటికప్పుడు ప్రతి వార్డుల్లో ప్రతి అసోసియేషన్స్తో మనం జాగ్రత్తగా ఉన్నాం. రాబోయే GHMC ఎలక్షన్స్లో మనం కనుక ఏమాత్రం తప్పిదం చేసినా కూడా ఇలాంటి నాయకులు ముందుపడి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి మనని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హెచ్చరిస్తున్నాను, ఖబర్దార్ కేపీ వివేకానంద్, నీది అనైతికమైన గెలుపుగా మేము భావిస్తున్నాం. ఖబర్దార్ కేపీ వివేకానంద్, ఓడిపోయావు నువ్వు. మేము ప్రగతి నగర్ 276 డివిజన్ కాంగ్రెస్ నాయకులం. ఈరోజు మా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ కొలన్ హనుమంతరెడ్డి గారి మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పందించడానికి ఇక్కడ వచ్చాం. మొన్న అన్నగారిని సిట్ విచారణకు పిలిచింది. అందులో విసిపోయే నిజాలు, భయంకరమైన నిజాలు, ఇంట్లో భార్య పిల్లలతో కూడా మాట్లాడే మాటలు రికార్డ్ చేసి అందరూ అనైతికంగా ఇలా చేయటం అనేది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కేపీ వివేకానంద్ గౌడ్ ఈయన హ్యాట్రిక్ అని చెప్పుకుంటున్నాడు, కానీ ఇలా అనైతికంగా గెలిచి చెప్పుకునే ఇది గొప్ప కాదు. ఇతను అనైతికంగా ఓడిపోయాడు. దీన్ని ప్రగతినగర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీ రాజీనామా పదవికి, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనుకుంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో వచ్చి ఇప్పుడు గెలిపి చూపించు, నీ దమ్మేందో బయటపడిద్దని మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.